హలో ఆల్. సో ఈ వీడియోలో యూట్యూబ్ వీడియోస్ కోసం కావాల్సిన థంబ్నెయిల్స్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. సో దీస్ ఆర్ మై ఇమేజెస్. నేను వీడియోలో నుంచే స్క్రీన్ షాట్ తీసుకున్నాను అండ్ నేను ఈ పాడ్కాస్ట్ని మొత్తం చూశాను. దాంట్లో నాకు హైలైట్ కంటెంట్ని యూజ్ చేసుకొని నేను థంబ్నెయిల్ని డిజైన్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే నాకు ఈ ఇమేజెస్లోని బ్యాక్డ్రాప్ నచ్చింది. సో నేను దీనినే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 2 ఇమేజెస్ని ఇలా ప్లేస్ చేశాక ఇక్కడ ఉన్న ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇలా షార్ప్గా ఉండడం. సో దీనిని ఫస్ట్ ఇమేజ్కి మ్యాచ్ అయ్యేలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడున్న ఈ సెకండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ లేయర్ మాస్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా ఒక వైట్ లేయర్ మాస్క్ అనేది యాడ్ అవుతుంది. లేయర్ మాస్క్ అనేది వైట్ కలర్లో ఉంది కాబట్టి బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ బ్లాక్ పెట్టుకోండి. ఎక్కడ అయితే ఇలా షార్ప్గా ఉందో బ్రష్ టూల్ యూస్ చేసి ఇలా పెయింట్ చేయండి టిల్ 2 బ్యాక్గ్రౌండ్స్ ప్రాపర్గా మర్జ్ అయ్యాయి అనిపించే అంతవరకు. ఇది అయ్యాక మీరు తీసుకున్న ఇమేజెస్ ఒకవేళ డల్ ఉన్నాయి అనిపిస్తే కెమెరా రా ఫిల్టర్కి వెళ్ళి లైట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద ఇమేజెస్ మీరు తీసుకున్న దాన్ని బట్టి. ఇందాక చెప్పినట్లుగా నేను ఆల్రెడీ ఈ పాడ్కాస్ట్ మొత్తం చూశాను. దీనిలో నాకు హైలైట్ అనిపించిన కంటెంట్ మీద టెక్స్ట్ అండ్ ఇమేజెస్ని కూడా రెడీ చేశాను. సో అవేంటంటే బాలీవుడ్ పాపరాజీ హూ టేక్స్ పిక్చర్స్ ఆఫ్ సెలబ్రిటీస్ అండ్ తెలుగులో వచ్చే డి డాన్సింగ్ షో గురించి. సో దీస్ ఆర్ మై టెక్స్ట్ అండ్ ఇమేజెస్. ఇవే ఇప్పుడు నేను అక్కడ యూజ్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే ఇమేజెస్తో స్టార్ట్ చేద్దాం. ఈ ఇమేజ్ని నేను బ్యాక్డ్రాప్లో మర్జ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ప్రియమణి గారు ఉన్న ఇమేజ్ని డూప్లికేట్ చేసి ఈ సెకండ్ లేయర్ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేశాను. దెన్ ఏదైతే బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నానో ఆ ఇమేజ్ని ఈ 2 లేయర్స్ మిడిల్లో ప్లేస్ చేశాను. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనిని ఇమేజ్ 1, దీనిని ఇమేజ్ 2 అండ్ దీనిని బ్యాక్గ్రౌండ్ అని అనుకోండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అని అనుకున్న లేయర్ని ఇమేజ్ 1 అండ్ ఇమేజ్ 2 మిడిల్లో ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక మీకు ఇలా వస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒపెసిటీని తగ్గించుకొని ఇందాక చెప్పిన మాస్కింగ్ ప్రాసెస్ లో ఈ కార్నర్స్ ని కూడా స్మూత్ గా చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ డి లోగో, దీనిని కూడా ఇంపోర్ట్ చేసుకొని సైజ్ అండ్ ఒపెసిటీని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మిగిలింది టెక్స్ట్ యాడ్ చేయడం మాత్రమే. టెక్స్ట్ ని ఇంపోర్ట్ చేసుకొని కావాల్సిన ఫాంట్స్ అండ్ సూటబుల్ కలర్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇదే ఇవ్వండి అని చెప్పలేము. డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ డిజైన్ దాన్ని బట్టి కలర్స్ అండ్ ఫాంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు దేన్ని అయితే హైలైట్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ కి మాక్సిమం బోల్డ్ ఫాంట్స్ యూజ్ చేయడానికి చూడండి అండ్ కలర్స్ కూడా కొంచెం క్యాచీ కలర్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇదంతా చేశాక కూడా టెక్స్ట్ హైలైట్ అవుతున్నట్టు నాకు కనపడడం లేదు. సో దీనికోసం నేనైతే బ్యాక్డ్రాప్ లో ఒక చిన్న డిజైన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఈ పేపర్ టియర్ PNG. దీనిని టెక్స్ట్ బ్యాక్ సైడ్ ప్లేస్ చేశాక టెక్స్ట్ అనేది ఆటోమేటిక్ గా హైలైట్ అవుతుంది చూడండి. అండ్ నా నెక్స్ట్ టెక్స్ట్ వచ్చేసి ఇది. దీన్ని కూడా తీసుకొని వెళ్ళి యాడ్ చేసి సరిపోతుంది. నాకైతే దీనిని సింపుల్ టెక్స్ట్ అండ్ వైట్ కలర్ లోనే ఉంచేద్దాం అనిపిస్తుంది. సో నేనైతే అలానే వదిలేసాను. ఇంకా ఫైనల్లీ యాడింగ్ ద మెయిన్ టెక్స్ట్. ఫాంట్ స్టైల్ గానీ కలర్ గానీ సైజ్ గానీ ఏది యూజ్ చేయాలనేది చెప్పలేము. ఎందుకంటే మీ డిజైన్ రిక్వైర్మెంట్ బట్టి మీరే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడున్న ఈ మెయిన్ టెక్స్ట్ ని హైలైట్ చేయడానికి ఏం చేస్తారంటే ఒక కొత్త లేయర్ తీసుకొని బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి అండ్ బ్రష్ హార్డ్నెస్ ఒపెసిటీని కూడా తగ్గించుకోండి. దెన్ బాటమ్ లో ఇలా బ్రష్ టూల్ యూజ్ చేసి పెయింట్ చేసుకోండి. పెయింట్ చేయడం కంప్లీట్ అయ్యాక ఈ లేయర్ ని టెక్స్ట్ కింద లేయర్ కి మూవ్ చేయండి. అంతే, ద థంబ్నెయిల్ ఈస్ రెడీ. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.